వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. పుష్కర యాత్రికులకు గమనిక, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. పుష్కరాల సందర్భంగా ఎక్కడెక్కడి దొంగలంతా కూడా రాజమండ్రిలో దిగిపోయారు. కిటికిట్లాడుతున్న జనం జేబుల్ని ఖాళీ చేసేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ సామాను గోవిందా. రాజమండ్రి జనసందరమైపోయింది. భక్తులు వెల్లువలా తరలి వస్తున్నారు. వీధుల్లో ఇసుకేస్తే రాలనంత మంది జనం. పుణ్యం కోసం ఎక్కడెక్కడి నుంచో జనం పుష్కరాలకు తరలిస్తుంటే తమ చోర విద్యను ప్రదర్శించడానికి దొంగలు తరలి వస్తున్నారు. పుష్కర స్నానం చేస్తూ భక్తితో గంగమ్మకు నమస్కరిస్తున్న మహిళల మెడల్లో నగలు తెంపుకుపోయే గజదొంగలు పుష్కర ఘాట్లలో దిగిపోయారు. సందట్లో సైడేమియా అంటూ మహిళలు స్నానం చేసే సమయంలో ఒక్కసారిగా నగలు లాక్కుని గోదావరిలో దూకి పారిపోతున్నారు. జనం తేరుకునేలోగా నీటిలో మునిగి ఎక్కడో తేలుతున్నారు. ఇలాంటి వారిని పట్టుకోవడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. 3 రోజుల క్రితం ఓ దొంగను పోలీసులు స్పీడ్ బోట్లో వెంటాడి మరీ పట్టుకున్నారు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్దదైన కోటిలింగాల రేవు వద్ద దొంగల తాకిడి ఎక్కువగా ఉంది. అక్కడ స్నానం మునిగేసి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉంది. ఇక్కడ పడుకోవడం మళ్ళీ పడుకునేటప్పుడు కూడా చూసుకుని ఉన్నాము. ఎక్కేటప్పుడు తీస్తారు బాబు ఎవరో కానీ మరి 3 తులాలు తాడో అంటే శతమానం బాబు. కాస్ట్ 30,000, బంగారం 30,000. భక్తుల ఫిర్యాదుతో పోలీసులు 3 గజ దొంగలను పట్టుకున్నారు. వీరు దొంగలే కాదు, గజ ఈతగాళ్లు కూడా. ఎక్కువ రద్దీగా ఉండే ఘాట్లలో బాగా వీరు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భక్తుల వస్తువులు నిమిషాల్లో మాయమైపోతున్నాయి. జేబు దొంగల గురించైతే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సెకండ్ల వ్యవధిలో జేబును గొల్ల చేస్తున్నారు. కొందరైతే తిరిగి వెళ్లడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జనం రద్దీ అధికంగా ఉండటంతో దొంగలను గుర్తించడం కష్టమవుతోంది. భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించినా దొంగల జోరుకు అడ్డుకట్ట వేయలేకుండా పోతున్నారు. అన్ని లక్షల మందిలో ఎవరు ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. భక్తులే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకు భారీగా ఆభరణాలు ధరించి స్నానానికి రావద్దని కోరుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని ఘాట్లలో ప్రచారం చేస్తున్నారు. అయినా దొంగల తాకిడి మాత్రం తగ్గటం లేదు. పుష్కర స్నానాలు చేయడమే కాదు, గగనతలంలోనూ విహరించవచ్చు. హెలికాప్టర్లో నగరాన్ని చుట్టి రావచ్చు. పుష్కరాలకు తరలి వస్తున్న భక్తుల్ని వీక్షించవచ్చు. ఎక్కడా అంటారా? అయితే పదండి రాజమండ్రికి. ఆకాశ మార్గంలో గోదావరి పుష్కర వీక్షణ అవకాశం రాజమండ్రి పుష్కర యాత్రికులకు దక్కింది. హెలికాప్టర్లో కాసేపు నగర అందాలను వీక్షించవచ్చు. ఘాట్లను చుట్టేసి రావచ్చు. గోదావరి ఒడ్డున పుష్కర జనసంద్రాన్ని గగనతలం నుంచి వీక్షించవచ్చు. ఏంటంటే మొత్తం కోట్లింగాల రేవు వరకు తీసుకెళ్లారు. అదంతా చూసాం. అంటే నిన్న కోట్లింగాల రేవు దగ్గర స్నానం చేసాము. కాకపోతే ఊళ్ళోకి వెళ్లి చూడడానికి మనకు అవకాశం కుదరలేదు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవడం వల్ల. ఈ హెలికాప్టర్ ఎక్కడం వల్ల ఏంటంటే మేము కొద్దిగా ఆ ఏరియా అంతా పైనుంచి అలా చూడడం. పుష్కరాల గురించి కోసము మా కజిన్స్ అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళని చూపించడం కోసం ఊళ్ళో బయట చూపించిన ట్రాఫిక్ ఏం వీలు కాలేదు. హెలికాప్టర్ రైడ్ తోటి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చారు. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేయవచ్చు. భారత ప్రభుత్వ సంస్థ పవన్ హాన్స్ ఈ అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. గైడ్ కాలేజీ ప్రాంగణంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన అధికారులు అక్కడి నుంచే ఈ టూర్ ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ఒక్కొక్కరికి 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ గగన విహారానికి అవకాశం కల్పించారు. ఈ నెల 25వ తారీఖు వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.
యాక్చువల్గా ఇంతమంది వస్తారా అని అనుకుంటూ స్టార్ట్ చేసాం. కానీ ప్రభుత్వం వారు ఏదో ఒకటి చేయండి పుష్కరం వచ్చే భక్తులకని టూరిజం వారికి ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము మొదట స్టార్ట్ చేశాము. కానీ ఇక్కడ నుంచి విశేషమైన స్పందన రావడంతో మళ్ళా రెండో హెలికాప్టర్ మా ఈడీ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, ఏవియేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకొక హెలికాప్టర్ కూడా పెట్టించారు. కానీ రెండో హెలికాప్టర్ కూడా మేము వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేకపోవడంతో ఇంకో మూడో హెలికాప్టర్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ నుంచి వైజాగ్, కాకినాడ, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఈ పుష్కరాలకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి హెలికాప్టర్ రైడ్ చేసి వెళ్లాలని అందరూ ఉండటంతో ఇక్కడ ఎక్కువ అయింది. వీళ్ళందరికీ కూడా మాక్సిమం మా ఎఫర్ట్స్ పెడుతున్నాం సర్వీస్ ఇవ్వడానికి. రాజమండ్రి నుంచి అండి. ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ హెలికాప్టర్ అది అరేంజ్ చేయటం అందరికీ చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ హెలికాప్టర్ అంటే అందరికీ ఎక్కడం కుదరదు, ఓన్లీ వివిఐపీ ద్వారా వాళ్ళకే ఇస్తారు ఈ ఫెసిలిటీ అది. బట్ పుష్కరాల సందర్భంగా ఇది ఫెసిలిటీ అరేంజ్ చేయడం చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చి. మామూలుగా హెలికాప్టర్ ఎక్కే అవకాశం అందరికీ ఉండదు. దీంతో ఈ ఛాన్స్ ను ఉపయోగించుకునేందుకు జనం పోటీలు పడుతున్నారు. దగ్గర నుంచి నగరాన్ని చూసి కొత్త అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. మొదట ఓ హెలికాప్టర్ నే అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 6గురే కూర్చునే అవకాశం ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 11 సీట్ల రెండో హెలికాప్టర్ ను కూడా రప్పించారు. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.